మనకి ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి అమరావతి రాజధానిగా గెజెట్ తీసుకురావటం జరిగింది. అయితే అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ ప్లాన్ బి అంటూ ఒక కొత్త అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చారు. అసలు ఓవరాల్ గా ఈ రెండిటి పరిస్థితి ఏంటి? మావిగన్ అనేది బాగుందా? ఏంటి పరిస్థితి? ప్రజల్లో దీని పరిస్థితి ఎలా ఉంది? అమరావతి పరిస్థితి ఏంటి? ఈ అంశాల గురించి మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే చరణ్ గారు. సార్, రాష్ట్ర విభజన సమయంలో రాజధాని ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని వేయటం జరిగింది. శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్రమంతా పర్యటించి ఒక నివేదిక ఇచ్చింది. సో కమిటీ ఏం చెప్పింది? అమరావతిని ఎందుకు ఎంపిక చేశారు? ఆ తర్వాత వచ్చినటువంటి జగన్ ప్రభుత్వం బోస్టన్ కమిటీ అనింది, మళ్ళీ 3 రాజధానులు అనింది. ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఏంటి? ఓవరాల్గా అమరావతి అనేటువంటి ప్రాజెక్టుకి జగన్ వ్యతిరేకమా, అనుకూలమా? 3 రాజధానుల తర్వాత ప్లాన్ బి అని చెప్పి మళ్ళీ మావిగన్ అని కొత్త తెచ్చారు, కానీ నా అమరావతిని యాక్సెప్ట్ చేయలేదు, అమరావతి గురించి ప్రస్తావించలేదు. మరి దీన్ని ఎలా చూడాలి? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చరణ్ గారు, బేసిక్ గా ఒక బ్రాడర్ ఇష్యూలో చూసినప్పుడు రాజధాని అన్నది రాష్ట్రానికి ఒక అదనపు ఆకర్షణగా ఉండాలి, అంతే తప్ప అదనపు భారం కాకూడదు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం, ఆర్థికంగా ఇబ్బంది ఉన్న రాష్ట్రంలో ఈ జాగ్రత్తలు మరింత తీసుకోవాలి. ఇదే శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను యథాతథంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాలనేమి లేదు. శివరామకృష్ణన్ కమిటీ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సలహా ఇస్తాడు, రాష్ట్ర ప్రభుత్వానికి కాదు. కేంద్ర ప్రభుత్వం దాన్ని పరిశీలించి తగు సూచనలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవచ్చు. ఇక్కడ సంపూర్ణ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ శివరామకృష్ణన్ కమిటీని నడపడంలో కానీ, దాని నివేదికలు ఆమోదించడంలో లేదా మార్పులు చేయడంలో హేతుబద్ధంగా వ్యవహరించలేదు. ఒక రకంగా దొంగతిరుడుగా వ్యవహరించారు. ఈ రోజు సాయంత్రం శివరామకృష్ణన్ కమిటీ కేంద్రానికి నివేదిక ఇస్తుంది. రేపు ఉదయం బహుశా సెప్టెంబర్ 3వ తారీఖున 2014 కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇస్తుంది శివరామకృష్ణన్. సాధారణంగా ఏం చేయాలి? కేంద్ర కేబినెట్ చర్చించి వాళ్ళ కమిటీ వేసి స్టడీ చేసి ఇది మా అభిప్రాయం చెప్పాలి. దానికి కనీసం 5 నెలలు 6 నెలలు పడుతుంది కదా. కనీసం అవి ఏమీ లేకుండా ఈరోజు సాయంత్రం 5 గంటలకు 3వ తేదీ అనుకుంటా ఇచ్చారో లేదో వెబ్సైట్ లో పెట్టారు. 4వ తేదీ ఉదయం అమరావతి రాజధానిని చంద్రబాబు గారు ప్రకటన చేశారు. అంటే వీళ్ళకి ఏమి ఇచ్చారు, వీళ్ళేమి స్టడీ చేసినారు, ఏమి సంబంధం లేదు. అంటే శివరామకృష్ణన్ కమిటీ నివేదికతో సంబంధం లేకుండా సొంత నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. మరి కమిటీ చేసినప్పుడు దాంట్లో ఏం చెప్పారు, సాధ్యాసాధ్యాలు ఏంటి స్టడీ చేసి దాన్ని రిజెక్ట్ చేయొచ్చు, కొత్త కమిటీ. కానీ శివరామకృష్ణన్ గారు కూడా ఇతిమిద్దంగా పలానా చోట రాజధాని ఉండాలి అట్లాంటిదే ప్రతిపాదన చేయలేదు. చాలా మంది అంటారు ఆయన ఏం చేయట్లేదు. చేయకపోవడానికి కారణం కూడా ఉంది. మామూలుగా ఒక కమిటీ చేసినప్పుడు ఏం చేస్తారు? ఏ కమిటీ అన్నా క్యాస్ట్ ఇష్యూస్ కావచ్చు, ఏదన్నా క్రైసిస్ కి సంబంధించి కమిటీలు వేసినప్పుడు వాళ్ళు టైం అడుగుతారు. ఇంకా మాకు 2 నెలలు టైం ఇవ్వండి, మేము స్టడీ చేయాల్సిందని. వీళ్ళు అనూహ్యంగా ముందే ఇచ్చేసినారు. శివరామకృష్ణన్ కమిటీ ముందే ఇచ్చేసింది. కారణం ఏంటంటే వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నడక అర్థమైపోయింది. అంటే శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్రంలో పర్యటించినప్పుడు, తిరుపతి అన్ని చోట్ల పర్యటించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని లెక్కలు అడిగారు. ప్రభుత్వ భూమి ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాలు ఎంత ఉంది అని అడిగారట. నాకు తెలియదు ఈ విషయం. ఆ రోజు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఐవీఆర్ కృష్ణారావు గారు తను రాసినటువంటి ఎవరి రాజధాని అమరావతి పుస్తకంలో రాశాడు, ప్రస్తావించాడు. అంటే కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ రాష్ట్రాన్ని మాకు అటవీ భూములు ఎక్కడున్నాయి, బంజరు భూములు ఎక్కడున్నాయి, ప్రభుత్వ రిలేటెడ్ భూములు ఎక్కడున్నాయి, ఇట్లాంటి వివరాలు మాకు కావాలని అడిగినప్పుడు నాన్ కోఆపరేట్ చేసింది రాష్ట్ర. ఆ రోజు చీఫ్ సెక్రటరీ అనే మాట ఆయన అనేక సభల్లో చెప్పాడు. అంటే దీని అర్థం ఏంటి? విభజన చట్టంలో ఒక క్లాజ్ ఉంది. విభజన చట్టంలో ఉన్న క్లాజ్ ఏంటంటే రాజధాని ప్రాంతంలో 15,000 హెక్టార్ల భూమిని, అటవీ భూమిని డీఫారెస్టేషన్ చేయడానికి అవకాశం, వెసులుబాటు ఇవ్వాలట విభజన చట్టం ప్రకారం. అందువల్ల వాళ్ళు అడిగారు ఎక్కడుందని చూడమని. వీళ్ళు ఆల్రెడీ ఫిక్స్డ్ కదా, విజయవాడ వెలగపూడి కేంద్రంగా రాజధాని పెట్టుకున్న నిర్ణయానికి ఆల్రెడీ వచ్చేసినట్టున్నారు. కాబట్టి ఆడాడ ఈ భూములు లేవు. కాబట్టి ఈ భూములు లేకుంటాయి రాయలసీమలోను, ఉత్తరాంధ్రలోను, దొనకొండలోను ఇవి ఉన్నాయి. అవి కూడా వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి నాన్ కోఆపరేట్ చేశారు. దాంతో వాళ్ళకి అర్థమైపోయింది. దాంతోపాటు ఏదైనా ఒక కమిటీ క్యాబినెట్కి ఇచ్చినప్పుడు ఆ కమిటీ రిపోర్ట్ని స్టడీ చేసి మార్పులు చేర్పులు చేయడానికి ఇంకొక కొత్త కమిటీ వేయడం అనేది సాధారణ విషయం. కానీ వీళ్ళు ఏం చేశారంటే శివరామకృష్ణ కమిటీ ఒక పక్క కొనసాగుతుండగానే అది రిపోర్ట్ ఇవ్వకుండా నారాయణ కమిటీ వేసేసారు. అంటే అర్థం ఏంటంటే మీ రిపోర్ట్ మీదే, మా రిపోర్ట్ మాదని అర్థం కదా. కాబట్టి ఆయన కొంత ఆయన పట్టణ దాంట్లో ఎక్స్పర్ట్. ఇంకా వీళ్ళు ఒక రాజకీయ నిర్ణయానికి వచ్చినారు, ఇంకా దీంట్లో మనకు అనవసరం, మన పాత్ర లేదని వారు అనుకున్న విషయాలు చెప్పారు. అయితే ఒక హెచ్చరిక చేశారు, 3 పంటలు పెట్టద్దండి, రాజధాని అనేది వికేంద్రీకరణ చేయండి, రాజధాని అనేది అన్ని ఒకే చోట ఉండాలనే రూల్ ఏమి లేదు, మనం డిఫరెంట్ ఏరియాలో కొన్ని కార్యాలయాలు, సబ్ కార్యాలయాలు పెట్టుకోవచ్చు, కమిషన్స్ పెట్టుకోవచ్చు,
అని చెప్తూ స్పెసిఫిక్గా ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఎంపిక చేస్తున్నారో అది సూటబుల్ కాదని చెప్పారు. అయితే ఇక్కడ శివరామకృష్ణన్ గారు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అమరావతి ప్రాజెక్ట్ ఎంపిక చేసింది, కొనసాగింది. ఫైనల్గా శివరామకృష్ణన్ కమిటీ చనిపోయే ముందు శివరామకృష్ణన్ గారు, ఆయన క్యాన్సర్ పేషెంట్, ఆయన చనిపోతాడనే విషయం ఆయనకు తెలియకపోవచ్చు, కానీ లేఖ రాసి చాలా స్వల్పకాలంలో చనిపోయినాడు. చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ గారికి ఒక లేఖ రాశాడు, అది హిందూలోనే ఎక్కడో ప్రచురితమైంది. ఆ లేఖ సారాంశం ఏంటంటే చంద్రబాబు గారికి ఒక సజెషన్ చేశాడు. ఆయన ఎందుకంటే రాష్ట్రంలో తిరిగాడు కాబట్టి ఆయన ఇచ్చిన సజెషన్ ఏంటంటే, నూతన నగరం అనేది ప్రపంచంలో వైబిలిటీ కాదు. నూతన నగరం అనే కాన్సెప్ట్ అనేది ఒక రకంగా రాచరిక పోకడలు. అంటే ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఫలానా నగరాన్ని నిర్మించాడు, విజయనగర సామ్రాజ్యం ఇట్లా ఉంటాయి కదా, అక్బరు ఈ కోట కట్టాడు, మనకు ఉంటాయి మహమ్మదీయులు తాజ్ మహల్ ఇట్లాంటివి ఉన్నాయి కదా. ఇట్లాంటివి రాచరిక పోకలకు చిహ్నాలు తప్ప అభివృద్ధికి కాదు. ఇది డెమోక్రసీ. రెండోది, ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుతం కావాల్సింది ఒక మహానగరం కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి. రాష్ట్రంలో డిఫరెంట్ ఏరియాల్లో డిఫరెంట్ సమస్యలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రానికి కావాల్సింది కేంద్రీకృత అభివృద్ధి కాదు, వికేంద్రీకరణ కావాలని కోరుకుంటూ చివరిలో ఒక హెచ్చరిక చేశారు. అదేంటంటే, నాయుడు గారు రాజధాని ప్రాజెక్ట్ కోసం మీరు 4 అడుగులు వెనక్కేయండి. రాజధాని ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ శక్తి సామర్థ్యాలను, వనరులను ఖర్చు చేస్తే అది ఆంధ్రప్రదేశ్ పాలిట ఆత్మహత్యా సదృశ్యం అవుతుంది. ఈ పదాలు వాడాడు. ఓకే. అంటే ఆంధ్రప్రదేశ్ ఉన్న ఎంటైర్ శక్తి సామర్థ్యాలను ఒక ప్రాజెక్ట్, ఇక్కడ రాజధాని వేరు, ప్రాజెక్ట్ వేరు. రాజధాని అనేది ఎక్కడైనా పెట్టుకోవచ్చు, బట్ ప్రాజెక్ట్ అన్నది నూతన నగరం. దానికి శివరామకృష్ణన్ గారు కరెక్ట్ కాదంటాడు. దీనికోసం మన శక్తి సామర్థ్యాన్ని ఖర్చు పెడితే అది సూసైడ్ అటెంప్ట్ అవుతుందని చెప్పాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి రాజధాని ప్రాజెక్టు విషయంలో భిన్నాభిప్రాయాలు రావడానికి, భిన్నంగా స్పందించడానికి కారణం. రాజధాని ప్రాజెక్టు వేరు, రాజధాని వేరు. జగన్ గారు నాకు తెలిసి ఆయన అభ్యంతరం చెప్తోంది ఆ తరహా నగరం. ఎక్కడ చూడండి, మేము అమరావతికి వ్యతిరేకం కాదు అంటూనే వారు ఏమంటున్నారు, ఆ తరహా ప్రాజెక్ట్ సాధ్యం కాదు అంటున్నారు. దాంట్లో సింపుల్ లాజిక్ ఏంది, 1,00,000 నుంచి 2,00,000 కోట్ల రూపాయలు పెట్టాలి. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బు? మనకు జీతాలు తీసుకోవడం, చంద్రబాబు గారు చెప్పారు, మనకు వచ్చే ఆదాయం అంతా కూడా జీతాలు సరిపోతుంది, ఇంక ఏమి చేయాలని అప్పు చేయాల్సి వస్తుంది ఇన్ జనరల్ గానీ. మీరు అదనంగా ఒక నగరం కట్టాలంటే 2,00,000 కోట్లు పెట్టాలంటే సంవత్సరానికి ఒక 10,000 కోట్లు 15,000 కోట్లు పెట్టాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఒక 15,000 కోట్లు తీసుకోవడం కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసుకొని మనం ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తీసుకుంటాం. కాబట్టి ఈ తరహా సాధ్యం కాదు. అంటే ఆర్థిక వనరులు రాష్ట్రానికి లేవు కాబట్టి నగర నిర్మాణం సాధ్యం కాదు. ఒకవేళ మన శక్తి సామర్థ్యాలన్నింటినీ ప్రయోగించి అప్పులు చేసేసి 1,00,000 కోట్లు పెట్టేసామనుకోండి, ఒక నగరాన్ని నిర్మించే ప్రయత్నం, అది వైబిలిటీ ఉందా? లవాసా ఎక్స్పీరియన్స్ గుర్తుకొస్తా ఉంది. 25,000 ఎకరాల్లో కట్టేశారు. ఇప్పుడు 3,00,000 జనాభాతో 25,000 ఎకరాల నగరాన్ని నిర్మిస్తే 2,000 మంది జనాభా కూడా రాలేదు. నోయిడా సక్సెస్ఫుల్ SEZ, పక్కన గజియాబాద్, ఢిల్లీ ఉండడంతో ఇక్కడ ఉద్యోగం చేసి అక్కడికి వెళ్ళిపోతున్నారు. రేపు అమరావతిలో చిన్న ప్రయత్నం చేసిన పక్కన విజయవాడ గుంటూరు నగరాలతో సంబంధం లేని నూతన నగరం అనేది సాధ్యమా? సాధ్యమైన అక్కడ జనం ఉంటారా? ఈ 2 కారణాలు, ఫైనాన్షియల్ వైబిలిటీ, సస్టైనబిలిటీ, ఈ 2 సాధ్యం కాదు. కాబట్టి జగన్ గారి దృష్టిలో నాకు తెలిసినంత వరకు ప్రాజెక్ట్ వ్యతిరేకం. అంటే ఆ తరహా నగరం నిర్మాణం, ఆ తరహా ఖర్చు, ఆ తరహా ఫలితాలు ఈ రాష్ట్రానికి మంచిది కాదనే పాయింట్ వరకే వాళ్ళు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా మావిగన్ పేరుతో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో అన్ని ఉన్నాయి, హన్ను ఉన్నాయి, చిన్న చిన్న ఏర్పాట్లు చేసుకుంటే ఆ నగరాన్ని, రాజధానికి కావాల్సిన సెంటర్ పాయింట్ కుదిరిపోతుంది. దట్టు దానంతటా అభివృద్ధి చెందుతుంది. ఆ క్రమంలో అమరావతి ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్ గారు ప్రధానంగా తీసుకుంటూ ఒక రకంగా శివరామకృష్ణన్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి రాసిన చివరి లేఖ, హెచ్చరిక లేఖ ఏదైతుందో అదే జగన్మోహన్ రెడ్డి గారిని కదిలించిందని, ఆ లేఖలో వారు చేసిన హెచ్చరికలే జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లాంటి ఆలోచన, మావిగన్ లాంటి ఆలోచన రావడానికి శివరామకృష్ణన్ గారు రాసిన లేఖ, వారు ఇచ్చిన రిపోర్టే కారణం అని నేను అంటాను. ఓకే సార్, అయితే చివరిగా ఒక ప్రశ్న. మీరు అన్నట్లు ఈ ప్రాజెక్ట్ అనేది చాలా క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టే అనుకున్నాం. ఎందుకంటే 2,00,000 కోట్ల రూపాయలు దాని మీద వెచ్చించడం అనేది చిన్న విషయం కాదు. అందులోనూ మనలాంటి లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రానికి అది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. మనం చూసాం ఇలాంటి మోడల్స్, మీరు అన్నట్టు నోయిడా కావచ్చు, గాంధీనగర్ కావచ్చు, అక్కడ ఎవరు ఉండరు, సాయంత్రానికి అహ్మదాబాద్ వెళ్ళిపోతారు అందరూ. ఇలాంటి చాలా ఫెయిల్యూర్ ప్రాజెక్ట్స్ మన కళ్ళ ముందే ఉన్నాయి. సో ఈ ప్రాజెక్ట్ అనేది సాధ్యతరం కాదు. జగన్ గారు అందుకే ఈ ప్రాజెక్ట్ని వద్దంటున్నారు. వెల్ అండ్ గుడ్. అయితే ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 కలిపి డెవలప్ చేసుకుంటే ఒక మంచి ట్రై సిటీగా డెవలప్ అవ్వచ్చు. ఈ హైవేకి దగ్గరలో అటు పోర్ట్ కానీ, ఇటు రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ అన్నీ ఉన్నాయి కాబట్టి అనుకూలమైనది.
దీనికి స్పెషల్ గా ఇంకొక పేరు ఏదో పెట్టకుండా ఈ మావిగన్నో ఇంకొకటో కాకుండా ఈ మూడింటిని కలిపి ఇదే మీరు పెట్టిన పేరే పెట్టుకోండి, అమరావతి అనే రాజధాని, ఈ మూడింటిని కలిపి డెవలప్ చేయండి అనేటువంటి సలహా ఇస్తే బాగుండేదేమో కదా. ఆ దిశగా ఎందుకు ఆలోచించలేదు? ఇప్పుడు జగన్ గారు మావి గన్ అనడంలో మచిలీపట్నంలో ఒక పదం, జనరల్ గా మనం ప్రాంతాన్ని హైదరాబాదు, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, తుడా, నుడా, ఇట్లాంటి సుడా, ఇట్లాంటి పేర్లు వస్తుంటాయి. అది ఆ ప్రాంతానికి ఉన్న పేర్లు తీస్తారు. బహుశా ఆ ఉద్దేశంతో ఆయన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో ఒక కొన్ని పదాలు వేసి మావి గన్ అని వాడారు. ఉదాహరణ పెంటగాన్ ఉంది అమెరికాలో, ఆ పెంటగాన్ ని మావి గన్ పోల్చుకోకూడదా? కాబట్టి పేరు పంచాయతీ కదా. ఇప్పుడు జగన్ గారు ఒకసారి చెప్పారు, మీకు అది ఇష్టం అయితే మీ ఇష్టం వచ్చిన పేరు, దీనికి అమరావతి అని పేరు పెట్టండి, పోయింది. ఇప్పుడు విజయవాడ, గుంటూరు, విజయవాడ ప్రాంత ప్రజలు, గుంటూరు వాళ్ళు మా ఊరికి ఉన్న పేరుని ఒప్పుకోరు కదా, పేరు మార్చడానికి కూడా. కానీ ఏదైనప్పటికీ కూడా విజయవాడ అది కూడా ఒకటి ఉంటుంది. రేపు జగన్ గారు మీరు అవసరం దీనికి అమరావతి పేరు పెట్టుకోండి అని అనలేడు. ఎందుకు అనలేరు అంటే, మీరు మార్చుకోండి మీ ఇష్టం వచ్చిన పేరు అన్నాడు, కానీ ఎందుకు అనలేడంటే విజయవాడకు ఒక అస్తిత్వం ఉంది, గుంటూరుకు ఒక అస్తిత్వం ఉంది, మచిలీపట్నానికి ఒక అస్తిత్వం కొట్టేయలేరు కదా. అమరావతి ఆల్రెడీ కృష్ణానది ఒడ్డున ఉంది కాబట్టి దాన్ని ఆ పేరు తీసుకొచ్చి మాకంతా చేస్తారు, ఇట్లాంటి కాంప్లికేషన్స్ వస్తాయి. అందువల్ల జగన్ గారు 3 ప్రాంతాలు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కవర్ అయ్యేట్టుగా పేరు ప్రతిపాదించారు. మీకు ఇష్టం లేకపోతే ఇంకో పేరు పెట్టండి, లేదా విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ప్రజలు చారిత్రక అంశాలు అవన్నీ దృష్టిలో పెట్టుకుని అంగీకరిస్తే అమరావతి అని పేరు పెట్టి, పేరు పైన ఆయన ఏమి పెద్ద పట్టింపులు లేరు. ఇప్పుడు అదే కదా, ఆయన పట్టింపులు లేని అంశంపై పట్టించుకుంటున్నారు వీళ్ళు. కానీ ఆయన చెప్పిన లోపల అంశాల జోలికి వెళ్ళట్లేదు. అంటే అర్థం ఏమిటంటే పేరుతోనే పంచాయతీ చేసుకుంటున్నారు తప్ప, పేరుతో మంచిది మళ్ళీ కొత్త పద్ధతి. చూడండి, ఎవరైనా జగన్ విమర్శించే వాళ్ళు ఒకటే, ఆ పేరేంది నెంబర్ 1, నెంబర్ 2 ఏమంటారు, మళ్ళీ మార్పు కోరుకుంటున్నావా. ఈ 2 తప్ప అసలు నువ్వేం చెప్పినావు, మీరు చెప్పిన దాంట్లో తప్పేంటి. ఇప్పుడు 2 ఆ ప్రతిపాదనలు జగన్ గారు. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం అమరావతి ప్రాజెక్ట్ పేరుతో, నవనగరాల పేరుతో కొత్త నగర నిర్మాణం, మీరు ఒక ప్రపోజల్, సెల్ఫ్ సఫిషియన్స్ సెంటర్, గుడ్. ఈ పక్క జగన్ గారు అది కరెక్ట్ కాదు ఇదే అంటారు. ఇప్పుడు 2 డిబేట్లు చేయండి, అది ఎలా కరెక్ట్ ఈ రాష్ట్రానికి, ఇది ఎలా కరెక్ట్. ప్రపోజల్స్ డిబేట్. చంద్రబాబు గారు ప్రాజెక్ట్ ఎలాగంటే ఆయన పేరు పెట్టినాడు, అమరావతి అని పేరు పెట్టాడు, ఇది చెప్పట్లేదు కదా జగన్ గారు. దానికి 2 లక్షల కోట్లు అవుతాయి, డబ్బులు లేవు, సస్టైనబిలిటీ లేదు, లవాసా లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి చెప్తున్నారు కదా, అవన్నీ తప్పండి. డబ్బులు ఇదిగో ఈ పద్ధతిలో ఉన్నాయి, లవాసా ఎక్స్పీరియన్స్ దీనికి రాదు, దీనికి కొత్త పద్ధతి ఉంది చెప్పి దాని సస్టైనబిలిటీ ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు 15,000 కోట్లు అప్పు ఎందుకు తెచ్చినారు ప్రపంచ బ్యాంక్ నుంచి, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వట్లేదా, రేపు రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి కదా. ఇవన్నీ కాదు, ఇది కరెక్ట్ అని మీరు చెప్తూ జగన్ గారి ప్రతిపాదన తప్పట్టండి, లేదా జగన్ గారి ప్రతిపాదనలో ఉన్న అంశాలు తప్పుంటే అది తప్పట్టండి. జగన్ గారి ప్రతిపాదన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదన పైన చర్చ జరగాలి, చర్చ జరిగి ముందుకెళ్ళాలి. కానీ ఉపరితల విన్యాసాలు చేస్తే జగన్ గారు గన్ మావి గన్ అన్నాడు, దాంట్లో జగన్ అని ఉంది కాబట్టి గన్ అన్నాడు, ఇది చెప్తున్నారు అంటేనే అర్థం ఏంటంటే, ఇప్పుడు పెంటగాన్ మనం బ్రహ్మాండంగా ఉందని చెప్తాం కదా, మరి పెంటగాన్ బాగున్నప్పుడు జగన్ మావి గన్ ఎందుకు బాగుంటుంది? సమస్య అది కాదు. పాయింట్ అలా ఏంటంటే జగన్ గారు లేవనెత్తిన అంశాలకి సమాధానాలు లేవు కాబట్టి ఈ మావి గన్ను, మార్పు, మళ్ళీ అమరావతి వ్యతిరేకం, ఈ చర్చలు ముందుకు తీసుకుంటారు. అతి తక్కువ అనుభవం ఉన్నటువంటి జగన్ గారు దీన్ని గుర్తించి ఈ మోడల్ వర్కౌట్ కాదు అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా చెప్పగలుగుతున్నారు. కానీ సుదీర్ఘ అనుభవం కలిగి 40 ఏళ్ల రాజకీయ జీవితం ఉండి 4 సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు గారు అసలు ఈ ఫెయిల్యూర్ మోడల్ ఎందుకు ఎంచుకున్నారు? అంత అవసరం ఏమొచ్చింది? ఆయనకి తెలియదా ఇది ఫెయిల్యూర్ మోడల్? ఒక ఆలోచన, చంద్రబాబు గారు అనుభవం, జగన్ గారి అనుభవం కన్నా ఫస్ట్ ఇంట్రెస్ట్. దీనికేం పెద్ద అనుభవాలు అవసరం లేదు. శివరామకృష్ణన్ ఒక గొప్ప పట్టణ రంగ నిపుణుడు. మన రాష్ట్రానికి ఇప్పుడు మన రాష్ట్రంలో ఒక రంగానికి, ఒక ప్రాంతానికి సంబంధించిన ఏదైనా అభిప్రాయాలు అంటగట్టచ్చు. ఇప్పుడు రాయలసీమోడో, ఉత్తరాంధ్రోడో అనుకో వీళ్ళకి ఆ ప్రాంతం మీద ప్రేమ ఉంది కాబట్టి అనేయచ్చు. అది తమిళనాడు, మన రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తి. రెండోది ఎక్స్పర్ట్, గొప్ప పట్టణ అభివృద్ధికి సంబంధించిన నిపుణుడు. వాళ్ళు ఇతర కమిటీ సభ్యులు కూడా చాలా గొప్ప వాళ్ళు, 3 కమిటీ సభ్యులు అందరూ ఎక్స్పర్ట్స్. వాళ్ళు ఎక్కడ వేరే అభిప్రాయాలు లేవు. కాబట్టి ఆ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన నాకు రాకముందు కానీ మీరు ఒక నిర్ణయానికి వచ్చేసినారు, నారాయణ కమిటీ వేసేసినారు. అక్కడ మీరు ఒక నిర్ణయానికి వచ్చేసారు ముందే, అక్కడ సమస్య వస్తాం. మీరు శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ వచ్చింది, రాష్ట్రంలో పరిస్థితులు, ఆర్థిక అన్ని ఓపిక, చంద్రబాబు ఇంకా బెటర్ నిర్ణయం తీసుకుంటాడు. హైటెక్ సిటీ బెటర్ నిర్ణయమే కదా, బాగానే చేశారు కదా, మాదాపూర్ బాగానే అయింది కదా. ఆయనకి ఏమి తెలియక కాదు, వాళ్ళు ముందే ఒక నిర్ణయానికి వచ్చేయడం, వచ్చిన నిర్ణయాన్ని బలవంతంగా అమలు చేయడం. చంద్రబాబు నాయుడు గారు వైఫల్యం ఎక్కడ జరుగుతుందంటే, ఇప్పుడు హైటెక్ సిటీ సక్సెస్ఫుల్ మోడల్, మాదాపూర్ చేసిందే కాదు, చంద్రబాబు గారు చేసింది ఇంకా చాలా ఉన్నాయి సక్సెస్ఫుల్ మోడల్స్.
అది పరిస్థితులకు అనుగుణంగా చేసినారు. ఇక్కడ ఏమైందంటే ముందే మనం ఇక్కడ పెట్టుకుందాం అనే నిర్ణయానికి వచ్చారు. ముందే ప్రీ ప్లానింగ్ గా పెట్టుకోవడం, అధికారం ఉంది కానీ దాన్ని అమలు చేయడం. ఇంకా రాజరేఖ ఈ పరిపాలన ఎట్లుంటుందంటే ఒకసారి అమలు చేయడానికి ఏడకైనా పోతారు. ఇది ఒక ధోరణి ఉంటుంది రాజకీయ వ్యవస్థలో. ఇంకా అటు వెళ్ళిపోయింది. జగన్ గారికి ఒక అవకాశం ఏంది, 5 ఏళ్ళు ఈ ప్రాజెక్టు అనుభవం చూసేసినాడు. శివరామకృష్ణన్ రిపోర్ట్ ఆయన చేతిలో ఉంది. రెండో వైపు ఈ 5 ఏళ్లలో అమరావతి ఎక్స్పీరియన్స్ చూసేశారు. 2 ఆయనకు కలిసి వచ్చినాయి. కాబట్టి ఆయన ఒక హేతుబద్ధమైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం దొరికింది. రెండోది జగన్మోహన్ రెడ్డి గారు నేను ఈ నిర్ణయం తీసుకున్నాను కాబట్టి 100 అయినా 106 అయినా గనగలని లేడు. అదే ఉంటే మళ్ళీ 3 క్యాప్లు చెప్పుకుంటాడు. కాబట్టి వెనక్కేశాడు. సరే జరిగింది ఏదో జరిపింది 3 క్యాప్లు అనుకున్నాడు. అది సాధ్యం కాలేదు. ఒకటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అడుగు వెనక్కేయడానికి కూడా సిద్ధపడ్డారు. మీరు అడుగు వెనక్కేయడానికి సిద్ధంగా లేరు. అది నాకు ఇద్దరిలో తేడా కనిపిస్తుంది. ఓకే. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.